నిత్య పెళ్లి కొడుకు భాగోతం బట్టబయలైంది. పతికొండ విద్యుత్ శాఖ కార్యాలయంలో జేఏఓగా పనిచేస్తున్న కరణం మధుభాస్కర్ తమను పెళ్లిళ్లు చేసుకుని మోసం చేశాడని ఇద్దరు భార్యలు ఆరోపిస్తున్నారు. భర్త మోసాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. నిత్య పెళ్లి కొడుకు మధుభాస్కర్ రావుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇద్దరిని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఇప్పుడు మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని బాధితురాళ్లు వాపోయారు. ఇదేమని అడిగితే బెదిరింపులకు దిగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా భర్త పేరు కరణం మధుభాస్కర్ రావు. మాకు 93లో మ్యారేజ్ అయింది. 94లో కూతురు పుట్టింది. ఆయన కరెంట్ డిపార్ట్మెంట్లో జేఏఓగా ఇప్పుడు పత్తికొండలో ప్రస్తుతం పనిచేస్తున్నాడు. మధుభాస్కర్ రావు ఆయన పేరు. ఆయన 2002లో రెండో పెళ్లి చేసుకున్నాడండి. ఇప్పుడు 2023లో ఇంకొక ఆమెను మూడో ఆమెను పెళ్లి చేసుకున్నా అంటున్నాడు. ఎస్ఆర్లో కూడా ఆమె పేరు రాస్తా అంటున్నాడు, మూడో ఆమె పేరు. మరి మొదటి భార్యగా నాకే హక్కులు ఉన్నాయి. యాక్చువల్లీ నాకు విడాకులు అయితే రాలేదండి. 2023 నుంచి మేము కోర్టులో పోరాడుతున్నాము. 2014లో నాకే అనుకూలంగా కోర్టు తీర్పిచ్చింది. నాకు ఇంతవరకు విడాకులు అయితే రాలేదండి. కానీ మాకు ఎలాంటి భరణం కానీ ఏమీ కానీ ఇవ్వలేదు అతను. కానీ నా భర్త నుంచి ఎలాంటి సాయం లేదు. నా కూతురుకు నాకు ఆయన న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాకు 22 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకొని 52 ఏళ్ల వయసులో నువ్వేం అందంగా లేవు, నాకు ఆమె అందంగా ఉంది, ఆమె నచ్చింది, ఆమె నేను ప్రేమించినాను, నేను ప్రేమించినా మర్చిపోయినా నేను ఇప్పుడు ఆమె ప్రేమలో ఉన్నా నేను అంటే ఇది ఎంతవరకు న్యాయమో? ఏ పోలీస్ స్టేషన్కి పోయినా కూడా వాడు డబ్బులు ఇచ్చి లక్షలు డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి కేసులు లేకుండా చేసుకుంటున్నాడు. ఏ పోలీసు వాడు ఒక్కటి దండియడం లేదు, ఏ ఆఫీసరు దండియడం లేదు, ఎవరు దండియడం లేదు. 2 సంవత్సరాలు అయింది ఇంట్లో నుంచి పోయి. ఈ రోజు వరకు కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారే తప్ప, మమ్మల్ని చంపుతామంటున్నారు తప్ప ఎలాంటి న్యాయం మాకు ఏమీ జరగలేదు.